2025 గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ కి చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేశాయి కదా. ఈవెన్ కాపర్ ప్రైస్లు కూడా బాగానే పెరిగాయి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ కాకుండా మరొక మెటల్ ప్రైస్లు ఈ సంవత్సరం భారీగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దాని రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే కనబడుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ ని ఇంపాక్ట్ చేసేటువంటి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిన దగ్గర నుంచి కూడా మనం యుఎస్ దగ్గర నుంచి $500 బిలియన్ వర్త్ పర్చేసెస్ అయితే చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చినట్టుగా వాళ్ళ ఫ్యాక్ట్ షీట్ లో షేర్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు యుఎస్ కొంత వెనక్కి తగ్గినట్టుగానే కనపడుతున్నది. అండ్ అగ్రి సెక్టర్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ ఫ్యాక్ట్ షీట్ లో కొన్ని చేంజెస్ చేశారు. వాటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ అలాగే ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ 1 by 1 క్విక్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 40 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,233 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 18 పాయింట్స్ పెరిగి 25,953 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.2% పెరిగింది. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత యుఎస్ వాళ్ళ ఫ్యాక్ట్ షీట్ లో ఏమైనా మెన్షన్ చేశారు, మన ఇండియా ఖచ్చితంగా యుఎస్ దగ్గర నుంచి $500 బిలియన్ వర్త్ వేరే సెక్టర్స్ లో పర్చేస్ చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చినట్టుగా, కమిట్మెంట్ అని చెప్పి వర్డ్ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ కమిట్మెంట్ అంటే ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా ఖచ్చితంగా ఆ టార్గెట్ నైతే మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో $500 బిలియన్ వర్త్ పర్చేసెస్ మనం చేస్తామంటే మన ఇండియా పైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుందని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ మొదలయ్యంటే ఆ లెవెల్లో కమిట్మెంట్ ఎలా ఇచ్చారని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే ఉన్నాయి. కానీ దాని తర్వాత మెల్లగా ఇప్పుడు యుఎస్ అయితే వాళ్ళ ఫ్యాక్ట్ షీట్ లో ఉన్నటువంటి ఆ వర్డ్స్ ని చేంజ్ చేసుకుంటుంది. వీళ్ళు కమిట్మెంట్ అన్నటువంటి వర్డ్ ని ఇప్పుడు తీసి ఇండియా ఇంటెంట్ టు పర్చేస్, ఇంటెంట్ అంటే ఏంటంటే మనం ఒకవేళ ఆ వాల్యూ ఏదైతే మెన్షన్ చేశారో ఆ వాల్యూకి తగ్గట్టుగా పర్చేసెస్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదంటే పర్టికులర్ గా ఆ టార్గెట్ ని మీట్ అవ్వాలని చెప్పి మనం ఏమి కమిట్మెంట్ ఇవ్వలేనట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఆ వర్డ్ ఏదైతే కమిట్మెంట్ నుంచి ఇంటెంట్ కి మార్చారో అది కొంత మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. వీటితో పాటుగా ఈ ఫ్యాక్ట్ షీట్ లో మరికొన్ని చేంజెస్ కూడా వీళ్ళు చేశారు. ప్రీవియస్ గా పల్సెస్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే మన ఇండియా వీళ్ళ దగ్గర నుంచి పల్సెస్ కూడా పర్చేస్ చేస్తా అన్నట్టుగా మెన్షన్ చేశారు. ఒకవేళ పల్సెస్ పర్చేస్ చేసినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ మన ఫార్మర్స్ పైన ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మార్కెట్ లో ఆ టైంలో కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. బట్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా మేమైతే అగ్రికల్చర్ సెక్టర్ ని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేస్తున్నాం, ఈ విషయంలో వెనక్కి తగ్గలేదని ఇండియన్ గవర్నమెంట్ ప్రీవియస్ గా కూడా చెప్పింది. సో ఇప్పుడు ఈ పల్సెస్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళ ఫ్యాక్ట్ షీట్ లో యుఎస్ అయితే తొలగించేసింది. దీంతో పాటు అగ్రి సెక్టర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కొన్ని కన్సర్న్స్ కూడా యుఎస్ తీసేయడంతో ఓవరాల్ గా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ముందుకు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రెండు కంట్రీస్ మధ్యన ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. అండ్ అలాగే డిస్కషన్స్ అవుతున్న కొద్దీ మనం చూసినట్లయితే ఇది మన ఇండియా సైడ్ అయితే కొంత పాజిటివ్ గానే టర్న్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక పాజిటివ్ థింగ్. అండ్ దీంతో పాటు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంటర్నేషనల్లీ జరుగుతున్నటువంటి కొన్ని ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకటి, ఈ రోజు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయినటువంటి నేతన్యాహు గారు అయితే మీట్ అవబోతున్నారు. ఈ మీటింగ్ ని గ్లోబల్ మార్కెట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ గా చూస్తున్నాయి. ఎందుకంటే యుఎస్ ఇరాన్ మధ్య న్యూక్లియర్ టెస్ట్ రిలేటెడ్ గా, న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్ గా అది కూడా కంప్లీట్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా. అంటే ఇరాన్ ని న్యూక్లియర్ టెస్ట్లు అవి చేయకూడదని చెప్పి యుఎస్ అయితే ఆదేశిస్తుంది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఈ విషయంలో చాలా పట్టుబట్టే ఉన్నది, ఇరాన్ ఈ విధంగా చేయకూడదని చెప్పి. ఎందుకంటే ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ని కనుక తయారు చేసింది అనుకోండి, దాని థ్రెట్ ఎవరికి? ఇజ్రాయెల్ కే కదా థ్రెట్. సో దాంతో ఇజ్రాయెల్ కూడా ఈ విషయంలో పట్టుబట్టే ఉన్నది. సో ఇటువంటి ఇంపార్టెంట్ డిస్కషన్స్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి టైంలోని యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నేతన్యాహు ఈ రోజు మీట్ అవబోతుండడంతో ఆ మీటింగ్ అయితే మార్కెట్స్ చాలా ఇంపార్టెంట్ గా చూస్తున్నాయి. ఎందుకంటే ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మార్కెట్స్ చూస్తున్నాయి. ఒకవేళ యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లోని ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్ గా అది వెనక్కి తగ్గిందనుకోండి, దెన్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ కన్సర్న్స్ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇరాన్ యుఎస్ మధ్యన డిస్కషన్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్ళకపోతే యుఎస్ ఇరాన్ పైన స్ట్రైక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ దానికి ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దానివల్ల కొంత గ్లోబల్ కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇరాన్ అండ్ యుఎస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఇటువంటి టైంలోనే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కూడా యుఎస్ ప్రెసిడెంట్ ని మీట్ అవడం మార్కెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ గా చూస్తున్నాయి. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. వీటితో పాటు ఈ రోజు ఈవినింగ్ యుఎస్ జనవరి మంత్ జాబ్స్ డేటా అయితే రానున్నది. దీంతో పాటు ఫిబ్రవరి 13th రోజున యుఎస్ జనవరి మంత్ సిపిఐ డేటా కూడా రిలీజ్ అవనున్నది. యుఎస్ ఫెడ్ రీసెంట్ గా
మీటింగ్ తర్వాత ఎటువంటి కామెంట్స్ చేసింది, వస్తున్నటువంటి డేటా ఆధారంగా మేము రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటాం, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడంతో ఆ టైంలో మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడింది కదా. ఈసారి వస్తున్నటువంటి ఈ జాబ్స్ డేటా అండ్ అలాగే యుఎస్ జనవరి మంత్ సిపిఐ డేటా ఫిబ్రవరి 13th రోజున రాబోతుంది కదా. సో ఈ డేటాని అయితే మనం వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వచ్చినటువంటి డేటా ఆధారంగా యుఎస్ ఫెడ్ డిసిషన్ అన్నది ఉంటుంది కాబట్టి ఈ ఈవెంట్స్ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్స్ పైన పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 2 ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ అయితే ట్రాక్ చేయాలి. అండ్ వీటితో పాటు మనం మాట్లాడుకోవాలంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఈ ఫిబ్రవరి 17th నుంచి 19th మధ్యన ఇండియా విజిట్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ విజిట్ లోని ఏమైనా డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా 2 కంట్రీస్ మధ్యన ఒప్పందాలు ఏమైనా జరుగుతాయి, ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. ఒకవేళ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి, ఆ టైంలోని డిఫెన్స్ స్టాక్స్ లోని మనం కొంత పాజిటివ్ మూమెంట్ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ 1 వీక్ లోని జరిగేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇవి. ఈ ఈవెంట్స్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ వీటన్నిటిని కూడా ట్రాక్ చేయాలి. వీటి రిలేటెడ్ గా అప్డేట్స్ రాగానే మీకు మన టెలిగ్రామ్ లోని అండ్ అలాగే డైలీ మనీ షో వీడియోస్ లో కూడా షేర్ చేస్తుంటాం కాబట్టి ఫాలో అవడం మర్చిపోకండి. అండ్ డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ ఇది ఒక ఎస్ఎంఈ కంపెనీ. అండ్ వీళ్ళు చేసేటువంటి బిజినెస్ మనం చూసినట్లయితే ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ఎయిర్ కార్గో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి ఆఫ్కామ్ హోల్డింగ్స్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవడానికి కారణం వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ మీరు ఒకసారి చెక్ చేశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 200% పైన గ్రోత్ డెలివర్ చేస్తే ప్యాట్ లోని 300% పైన గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దాంతో ఈ రోజు స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాన్సెప్ట్ మనం ఈ నెంబర్స్ ని పక్కన పెడితే వీళ్ళ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, ఈ బిజినెస్ లోకి వేరే కాంపిటేటర్ ఎంటర్ అవ్వాలనుకున్నట్లయితే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే వేరియస్ అప్రూవల్స్ రావాలి. ఆ అప్రూవల్ రావడానికి చాలా టైమే పడుతుంది. సో దాంతో పెద్దగా కాంపిటీషన్ అయితే లేనటువంటి బిజినెస్ ని వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఇక్కడ గ్రోత్ కూడా బాగానే కనబడుతుంది. దీంతో ఈ డిసెంబర్ లోని వీళ్ళ ఫ్లీట్ లోని 3rd ఫ్లైట్ ని కూడా యాడ్ చేసినట్టుగా వీళ్ళు డిసెంబర్ మంత్ లోనే అప్డేట్ చేశారు. సో డిసెంబర్ లో 3rd ఫ్లైట్ కూడా యాడ్ అయింది కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ నుంచి ఇదే గ్రోత్ మూమెంటం వీళ్ళు గనక కంటిన్యూ చేసినట్లయితే మనకి స్టాక్ లో మూమెంటం కూడా కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మీకు అనిపించినటువంటి స్టాక్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 2025 గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేశాయి కదా. ఈవెన్ కాపర్ ప్రైసులు కూడా బాగానే పెరిగాయి. దాని తర్వాత ఈ 2026 జాన్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసులు స్టార్టింగ్ లో పెరిగినా దాని తర్వాత కరెక్ట్ అయ్యి ప్రెసెంట్ ఆల్మోస్ట్ అదే రేంజ్ లోనైతే ప్రైసులు మూవ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ కాకుండా ఈ ఇయర్ లోని మరొక మెటల్ ప్రైసులు బాగా పెరగచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇండోనేషియాకి చెందినటువంటి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నికిల్ మైన్ లోని ప్రీవియస్ గా వీళ్ళు 379 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ టార్గెట్ ఇచ్చినట్లయితే ఇప్పుడు ఆ ప్రొడక్షన్ టార్గెట్ ని 250 to 260 మిలియన్ టన్స్ కి ఇండోనేషియా వాళ్ళు కట్ చేయడం జరిగింది. రీసెంట్ గా నికిల్ ప్రైసులు పెరగకపోవడంతో వీళ్ళు ప్రొడక్షన్ టార్గెట్ అయితే కట్ చేశారని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ ప్రొడక్షన్ టార్గెట్ ని కట్ చేయడంతో రీసెంట్ గా నికిల్ ప్రైసులు పెరుగుతున్నాయి. ఈ రోజు సెషన్ లో కూడా పెరిగాయి. సో ఒకవేళ డిమాండ్ కి తగినట్టుగా సప్లై లేదనుకోండి, ఆబ్వియస్ గా ఏమవుతుంది, మెటల్ ప్రైసులు పెరుగుతాయి కదా. దాంతోనే ఈసారి నికిల్ ప్రైసులు పెరగచ్చని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నికిల్ ప్రైసులు పెరిగినా కూడా మనకి దానికి సంబంధించినటువంటి కంపెనీస్ అవి కూడా మన మార్కెట్ లో ఏమి లేవు ఇన్వెస్ట్ చేయడానికి. నికిల్ సంగతి కాన్సెప్ట్ పక్కన పెడితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసులను ఇంపాక్ట్ చేసేటువంటి 2 ఈవెంట్స్ అయితే మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. దానిలో ఫస్ట్ థింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ రోజు యుఎస్ జనవరి మంత్ జాబ్ డేటా అయితే రిలీజ్ కానుంది. అండ్ ఫిబ్రవరి 13th రోజున యుఎస్ జనవరి మంత్ సిపిఐ డేటా రిలీజ్ కానుంది. యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్లోకి రావట్లే కదా. సో ఈ జనవరి మంత్ లో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందా రాదా అన్నది మనం ట్రాక్ చేయాలి. ఒకవేళ ఈ జాబ్ డేటా అండ్ సిపిఐ డేటా కనుక వీక్ గా వచ్చాయనుకోండి, దాంతో యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా కన్సర్న్స్ రైజ్ అవ్వచ్చు. కాబట్టి దానివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కొంత పెరగచ్చు. అలా కాకుండా పాజిటివ్ డేటా వచ్చినట్లయితే పెద్దగా మూమెంటం కనపడకపోవచ్చు. సో దాంతో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లను ఇంపాక్ట్ చేసేటువంటి ఈ 2 ఈవెంట్స్ అయితే ఉన్నాయి. వాటిని అయితే ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. నెక్స్ట్ MSCI ఇండెక్స్ ఫిబ్రవరి మంత్ రివ్యూలో భాగంగా ఈ ఇండెక్స్ లోని కొన్ని స్టాక్స్ ని యాడ్ చేసినట్లయితే కొన్ని స్టాక్స్ ని ఇండెక్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే వీళ్ళు ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్
L&T ఫైనాన్స్ స్టాక్స్ ని యాడ్ చేసినట్లయితే IRCTC స్టాక్ ని ఇండెక్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది అండ్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ యొక్క వెయిటేజ్ ని ఇండెక్స్ లో పెంచారు. నో వీళ్ళు ఈ స్టాక్స్ ని యాడ్ చేయడం వలన ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఈ స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ రావచ్చు కదా. సో మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ లోకి $257 మిలియన్ వరకు ఇన్ఫ్లోస్ రావచ్చని అండ్ L&T ఫైనాన్స్ లోకి $238 మిలియన్ వరకు ఇన్ఫ్లోస్ రావచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెయిటేజ్ పెరగడం వలన దీనిలోని $172 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ రావచ్చని అండ్ ఈ ఇండెక్స్ నుంచి IRCTC ని ఎక్స్క్లూడ్ చేయడం వల్ల IRCTC నుంచి $142 మిలియన్ వరకు కూడా ఫండ్స్ అవుట్ఫ్లో వెళ్లేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని యొక్క అడ్జస్ట్మెంట్ డేట్ February 27th. సో దాంతో February 27th రోజున ఈ స్టాక్స్ లోని మనకి కొంత మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు వీళ్ళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోని వీళ్ళు ప్రీమియర్ ఎనర్జీస్, NSDL, MCure Pharma, JSW సిమెంట్, కెనరా HSBC లైఫ్ అండ్ థైరోకేర్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ ని ఇంక్లూడ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ స్టాక్స్ ని ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో జరుగుతున్నటువంటి ఈ చేంజెస్ వలన ఏ స్టాక్స్ అయితే ఇంక్లూడ్ చేశారో ఆ స్టాక్స్ లోకి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ అయితే వస్తాయి. ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేశారో ఆ స్టాక్స్ నుంచి ఫండ్స్ అవుట్ఫ్లో అయితే వెళ్ళనుంది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ డిఫెన్స్ లోని ప్రొక్యూర్మెంట్ ప్రీవియస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ని అయితే చేంజ్ చేయడానికి గవర్నమెంట్ చేస్తున్నదని ఈ ఓల్డ్ ఏజ్ ఫార్ములా అయిన L1 ఫార్ములా అంటే L1 బెటర్ గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆర్డర్ వెళ్ళిపోతుంటది కదా, అటువంటిది కాకుండా ఇప్పుడు కొత్త రూల్ అయితే తీసుకురావడానికి గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పటి వరకు గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ అయితే ఫాలో అయింది కదా, ఇప్పుడు అలా కాకుండా మన ఇండియన్ కంపెనీస్ చాలా వరకు స్టార్ట్అప్ కంపెనీస్ కావచ్చు అండ్ అలాగే R&D సైడ్ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాటిని ఎక్కువగా ఎంకరేజ్ చేసేందుకు గాను ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏ కంపెనీస్ దగ్గర అయితే ఉంటాయో అటువంటి కంపెనీస్ ని ఎంకరేజ్ చేసే విధంగా గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా నుంచి ఓన్డ్ బై ఇండియాకి చేంజ్ చేయడానికి గవర్నమెంట్ చూస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ గవర్నమెంట్ ఈ డెసిషన్ గనక తీసుకుందనుకోండి, ఇప్పటి వరకు జస్ట్ మనం డిఫెన్స్ టెక్ రిలేటెడ్ గా వేరియస్ అదర్ ఫారెన్ కంపెనీస్ దగ్గర నుంచి ఆ టెక్ ని మనం తీసుకుని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం కదా, అలా కాకుండా టెక్ సైడ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి వాటిని డెవలప్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇక పైన ఆపర్చునిటీ అయితే క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ వస్తుంది అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని ఒక్కొక్క బిజినెస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, దీనిలో భాగంగా వీళ్ళు ఇప్పుడు జియో ఫైనాన్స్ యాప్ లోని ఫిక్స్డ్ డిపాజిట్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని వేరియస్ బ్యాంక్స్ అండ్ NBFCs కి చెందినటువంటి అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ జియో ఫైనాన్స్ యాప్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యాప్ లోని ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకుని అన్నిటికన్నా బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఏ బ్యాంక్ ఆర్ NBFC ఆఫర్ చేస్తుందని చూసుకుని వాళ్ళు FDని అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ జియో ఫైనాన్స్ యాప్ లోని వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నైతే వీళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ జియో ఫైనాన్స్ యాప్ నైతే యూజ్ చేసే విధంగా వీళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 1 by 1 బిజినెస్ ని ఎక్స్టెండ్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ లోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి అయితే ఇది చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి BHEL వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఈ BHEL అండ్ కోల్ ఇండియా వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2800 crores. అండ్ దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే BHEL స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా, దానికి రీజన్ ఈ BHEL లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా OFS రూట్ లోని 3% స్టేక్ నైతే సెల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఒకవేళ ఈ OFS ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనుకోండి అడిషనల్ గా మరొక 2% స్టేక్ నైతే సెల్ చేస్తారు. అంటే ఓవరాల్ గా 5% వరకు స్టేక్ ని గవర్నమెంట్ సెల్ చేసే అవకాశం ఉన్నది. సో ఈ OFS ఈ రోజు ఆల్రెడీ నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అయింది అండ్ రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవబోతుంది. సో ఈ OFS లోని గవర్నమెంట్ స్టేక్ సెల్ చేస్తుండటంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెజర్ చూసాం. ఈ OFS యొక్క ఫ్లోర్ ప్రైస్ 254 రూపీస్ పర్ షేర్. నిన్న క్లోజింగ్ ప్రైస్ కన్నా కూడా ఆబ్వియస్ గా OFS ప్రైస్ అయితే తక్కువగా ఉంటది కదా, సో దాని వల్లనే మనకి స్టాక్ లో ఈ రోజు ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్
ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వేరియస్ బ్రాండ్స్ అయితే కంటిన్యూస్ గా అక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి సౌతర్న్ హెల్త్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటుంది. నౌ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఓవరాల్ గా వీళ్ళ ఫుడ్స్ అండ్ స్టాపిల్స్ పోర్ట్ఫోలియో అయితే ఎక్స్పాండ్ అవబోతుంది. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ని బాగా గ్రో చేయగలిసినట్లయితే అది రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. ఓవరాల్ గా వీళ్ళు డిఫరెంట్ బ్రాండ్స్ ని అక్వైర్ చేసుకుంటూ వెళ్తూ అన్ని జియోగ్రఫీస్ లో కూడా వీళ్ళ రీచ్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది లాంగ్ టర్మ్ లోని రిలయన్స్ కి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అరబిందో ఫార్మా వాళ్ళకి చెందినటువంటి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఓరల్ డోసేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 10 మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి ఫార్మ్ 483 తోని 9 అబ్జర్వేషన్స్ ని యుఎస్ ఎఫ్డిఏ ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళు స్టిపులేటెడ్ టైమ్ లైన్ లోపు యుఎస్ ఎఫ్డిఏ కి రెస్పాండ్ అయ్యి వీటిని అయితే రిజాల్వ్ చేసుకుంటామని మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఎంత త్వరగా వీటిని సాల్వ్ చేసుకుంటే అది అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా అంత బెటర్. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అయోన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఒమన్ పెట్రోలియం డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 1730 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు పోర్టబుల్ వాటర్ ఫెసిలిటీ అండ్ సేవేజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీని సెటప్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 122 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2027 ఆగస్ట్ కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అవెంటెల్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకి హిండ్వేర్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు హిండ్వేర్ లిమిటెడ్ వాళ్ళకి 3 years పాటు జాగెల్ ప్రొపెల్ రివార్డ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ ఈస్టర్న్ రైల్వే జోన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 44 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 6 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎస్టిఎల్ నెట్వర్క్స్ లిమిటెడ్ వాళ్ళకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు నెట్వర్క్ ఎక్విప్మెంట్ అయితే సప్లై చేయాలి అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 206 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 weeks లోని ఇంప్లిమెంట్ చేసి 5 years పాటు ఏఎంసీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వన్ సోర్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ ఓజంపిక్ జెనరిక్ వెర్షన్ కి సౌదీ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అప్రూవల్ రావడంతో ఈ ప్రొడక్ట్ ని వీళ్ళు మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాలోని హికామ్ ఫార్మాసిటికల్ పిఎల్సి వాళ్ళ ద్వారా కమర్షియలైజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్రొడక్ట్ అప్రూవల్ రావడంతో సౌదీలోని దీని రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, అదే ఒకప్పుడు మెగాసాఫ్ట్, దీని పేరుని సిగ్మా అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ గా మార్చారు కదా. ఈ సిగ్మా అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు ఢిల్లీకి చెందినటువంటి ఏఎస్ స్ట్రాటజిక్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 51% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ స్టేక్ ని వీళ్ళు 20 crores కి అక్వైర్ చేయబోతున్నారు. ఈ కంపెనీలో ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుద్దని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఈ న్యూ ఎక్విజిషన్ ద్వారా ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టర్ లో వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది సిగ్మా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టిటెగ్రా రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఇండియన్ రైల్వేస్ వల్ల వేగన్ లీజ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికోసం అని చెప్పి వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి ఇప్పుడు అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ అప్రూవల్ రావడంతో వీళ్ళు రైల్వే నెట్వర్క్ లోని వేగన్స్ ని లీజ్ కి అయితే ఇవ్వచ్చు. సో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది టిటెగ్రా రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1897 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏ వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్
చేసేటువంటి ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలోని హైసెన్స్ వాళ్ళ కోసం కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కమిషన్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని ఈ మంత్ నుంచే వీళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. నో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు హైసెన్స్ ఇండియా రూమ్ ఎయిర్ కండిషనర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైటాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 40% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 61% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ బాగున్నా సరే ఈ రోజు సెషన్ లోని మనకి మార్నింగ్ స్టాక్ పాజిటివ్ లో ఓపెన్ అయ్యి చివరికైతే నెగిటివ్ లో క్లోజ్ అయింది కదా. దానికి కారణం ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఏదైతే వాల్టైల్ గా మూవుతున్నాయి అంటే రీసెంట్ గా బాగా పెరిగిపోయి దాని తర్వాత కొంత వాల్టైల్ గా మూవుతున్నాయి కదా. ఈ టైంలోని బయర్స్ అయితే జ్యువెలరీ కొనడానికి కొంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మ్యూటెడ్ డిమాండ్ కనపడుతున్నదని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో టైటాన్ స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. వాచెస్ సెగ్మెంట్ ఇన్కమ్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఐ కేర్ సెగ్మెంట్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అదర్ బిజినెస్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా నెంబర్స్ అయితే బాగున్నాయి కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ తోనే దాని తర్వాత స్టాక్ లో ప్రెషర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏషియర్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ రెవెన్యూ లో నియర్లీ 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో 29% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 21.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గింది కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో మనకి బాటమ్ లైన్ లో అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ లోని 21% గ్రోత్ డెలివర్ చేశామని రికార్డ్ సేల్స్ అయితే డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ అలాగే వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఏషియర్ మోటార్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 820 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 553 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1168 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ పెయింట్ బిజినెస్ లోని మార్కెట్ షేర్ గెయిన్ అవడం అయితే కంటిన్యూ అవుతుందని అండ్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ని వీళ్ళు అవుట్ పేస్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా రిమైనింగ్ బిజినెస్ లో కూడా వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే వచ్చాయి. నెక్స్ట్ బ్రిటానియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 9.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 16.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 655 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 682 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని బ్రిటానియా వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 41% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 6.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 55% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లాకింగ్ గా 67% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా రావడంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 27% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 35% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఐపీ డిశ్చార్జెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 4% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే అయితే 4% తగ్గింది కానీ యావరేజ్ రెవెన్యూ పర్ ఇన్ పేషెంట్ నెంబర్ లో మాత్రం వీళ్ళు 11% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అశోక్ లైలాండ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 27% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్ లో మాత్రం జస్ట్ 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దానికి కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ లేబర్ కోడ్స్ ఉన్నాయి కదా. ఈ లేబర్ కోడ్ వన్ టైం ఇంపాక్ట్ ఉండడం వల్లే వీళ్ళ ప్యాట్ అయితే తగ్గింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 771 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 796 crores ప్యాట్ జనరేట్ చేశారు. బట్ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే వీళ్ళ
ప్రాఫిట్ లో ఇంకా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని అశోక్ లైలాండ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ష్రింప్ ఫీడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి అవంతి ఫీడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 141 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 163 crores ప్యాట్ జనరేట్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అందుకని సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 47% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 3963 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 5021 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆటో వాల్యూమ్స్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మార్జిన్స్ లో 90 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఫార్మ్ సెగ్మెంట్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ సెగ్మెంట్ మార్జిన్స్ లోని 240 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ SJVN లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 154 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 277 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 288 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.